స్వాతంత్ర శుభాకాంక్షలు. స్వాతంత్ర శుభాకాంక్షలు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఎలా ఉన్నావు? హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. సో ఈ రోజు వీడియో కాన్సెప్ట్ ఏంటంటే, ఊర్లో యాక్చువల్ గా ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అని చేస్తున్నారు అనమాట. సో అందరు ఒక పెద్ద పార్క్ లో ప్రోగ్రామ్స్, కల్చరల్ యాక్టివిటీస్, మన బూత్స్, స్టాల్స్ లాంటివి అవి ఉంటాయి. చాలా మంది అమెరికన్స్ వస్తారు. సో వాళ్ళందరితో నేను కొద్దిగా మన తెలుగు లాంగ్వేజ్ ని వాళ్ళకి నేర్పించే ప్రయత్నం చేస్తాను. అంటే అందరినీ కాదు, ఎవరైతే వీడియోలో రావడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో వాళ్ళకి కొద్దిగా చిన్న చిన్నవి నేర్పించడానికి ట్రై చేస్తాము. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. సో అది వాళ్ళ మాటల్లో విందాం ఎలా ఉంటుందో. ఓకే, ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ప్లీజ్. ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అనేసరికి ఒక పండగలా ఉంటుందండి. అందరు ఇండియన్స్ గ్యాదర్ అవుతారు. మొత్తం ఎగ్జిబిషన్ దగ్గర నుంచి స్టాల్స్ వరకు అన్నీ ఉంటాయి. సో ఎగ్జిబిషన్లో ఇలా హ్యాండ్ బ్యాగ్స్, ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ అన్నీ సెల్ చేస్తారు. అండ్ స్టాల్స్ వచ్చేసరికి మనకి చాలా ఫుడ్ ఉంటుంది. ఎంత ఫుడ్ ఉంటుందంటే ఒక్కొక్క స్టాల్ ఒక్కొక్క పేరుతో ఉంటుంది, ఒక్కొక్క గ్రూప్ మాట. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే దోశ స్టాల్. ఫ్రెష్ దోశలు వేస్తారు. ఆల్మోస్ట్ 250 to 300 దోశలు వేసుంటారు ఈజీగా. ఇక్కడేమో ఇడ్లీ చట్నీ సాంబార్ స్టాల్ మాట. తమిళ సంఘం అని రాసింది కదా వాళ్ళ స్టాల్ పేరు, అది వాళ్ళ గ్రూప్ పేరు. సో వీళ్ళు ఇలాగే ఇప్పుడు చూడండి, చట్నీ అంతా మరి ఎండాకాలం కదా, అది పాడవకుండా ఐస్లో పెట్టేస్తారు చట్నీని. సాంబారు, ఇడ్లీ, పొంగల్ లాగా పెట్టి ఒక కాంబో మాట. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక ప్లేట్లో ఒక కాంబో లాగా శాంపుల్కి పెట్టి చూపిస్తున్నారు అందరికీ. వచ్చిన వాళ్ళకి అమెరికన్స్కి ఏమి ఇస్తున్నాము అంటే తెలియాలి కదా, అందుకని అలా శాంపుల్ పెట్టి డిస్ప్లేకి పెడతారు. ఇక్కడ వెనకాల వైపు ఏంటంటే ఫ్రెష్గా చేయాలి కదా అన్నీ. వెనకాల ఒక స్టవ్, సిలిండరు పెట్టుకుంటారు. ఇన్స్టా పాట్స్ అన్నీ అక్కడే పెట్టుకుంటారు అన్నమాట. వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అండి. ఇక చూడండి, కుక్ చేస్తున్నారు వెనకాల బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ ఏంటంటే మొత్తం అన్నీ సెల్ చేస్తారు అనమాట. సో ఇక్కడ చూడండి ఎన్ని స్టాల్స్ ఉన్నాయి. మొత్తం ఫుడ్డే ఉంటుంది. హెన్న పెడతారు. ఇలాగే ఇక్కడ చూసారా డ్యాన్స్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. So how are you enjoying the festival so far? Good. Okay. We have like multiple languages in India. So there is one language that we speak. So would you like to learn about it? I'll say some small words. Okay. You can just repeat what I say. Okay, sure. Okay? I'm going to teach you to say hello. Hello is namaskaram. Namaskara. Nice. And so after hello we'll say how are you, right? So can you say ela unnavu? Allow now. Perfect. And since this is something related to independence, this is for independence, right? Indian independence. So you can say Swatantra Shubhakankshalu. Swatantra Shubhakankshalu. Lost on that one. You can try. Swatantra Shubhakankshalu. Perfect. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? That's nice. Thank you so much. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. Hello in Telugu, okay? Hello is like namaskaram. Namaskaram. And after hello we'll say how are you, right? So ela unnavu?
చాలా బాగుంది. నైస్, యూ డిడ్ ఇట్ పర్ఫెక్ట్లీ స్టీవ్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. దట్స్ మేడ్ ఆఫ్ మ్యాంగో. యూ కెన్ సే మామిడి పండు. Nice. And you can even did you like it? Okay, then you can say chala bagundi. Nice, that's amazing. Would you like to try Swatantra Din Subhakankshalo? Swatantra Dinotsava Subhakankshalo. Nice. That's nice, thank you. You look like a tough guy, so I gave you a tough one. Okay, one more time. ఇంకా నేర్చుకుంటావా? నేర్చుకుంటాను. నేర్చుకుంటాను. That's nice. So you want to try స్వాతంత్ర? Yeah. స్వాతంత్ర దినోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు. కాంక్షలు. Nice. To say thank you in Telugu it is called ధన్యవాదాలు. You wanna try? ధన్యవాదాలు. Thank you. Would you like to say that? ధన్యవాదాలు. How about you? చాలా సంతోషం అమ్మా. ఈరోజు మీ కారణంగా నా జీవితంలో ఎప్పటికీ చూడలేననుకున్నది ఒకటి చూశాను, వినలేననుకున్నది ఒకటి విన్నాను. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. అదండి ఈ వ్లాగ్. కొద్దిగా ఏదో ఫన్ క్రియేట్ చేద్దామని అందరితో తెలుగులో మాట్లాడించాను. ఎలా ఉందో చెప్పాలి మీరే. ఓకే, థ్యాంక్ యూ.